ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వి తెలుగు 2019 వాడుక భాషా బైబిల్ నుంచి ఆదికాండము 26వ అధ్యాయం. అబ్రహాము రోజుల్లో వచ్చిన మొదటి కరువు కాకుండా ఆ దేశంలో మరో కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఐగుప్తుకి వెళ్ళవద్దు, నేను నీతో చెప్పే దేశంలోనే నివసించు. ప్రస్తుతం నీవున్న ఈ దేశంలోనే పరదేశిగా ఉండిపో. నేను నీతో ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన నిబంధనను నెరవేరుస్తాను. నీ వంశస్థులను ఆకాశంలో నక్షత్రాల్లా విస్తరింపచేస్తాను. నీ వంశస్థులకు ఈ భూములన్నీ ఇస్తాను. నీ వంశస్థుల ద్వారా భూమిపైన జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను. ఎందుకంటే నీ తండ్రి అబ్రహాము నా మాటకు లోబడి నా ఆజ్ఞలను, శాసనాలను, నా చట్టాలను, నా నియమాలను పాటించాడు అని అతనికి చెప్పాడు. కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు. అక్కడి మనుషులు అతని భార్యను చూసి ఆమె సంగతి ఇస్సాకును అడిగారు. దానికతడు ఆమె నా చెల్లి అని చెప్పాడు. ఆమె తన భార్య అని చెప్పడానికి భయపడ్డాడు. ఎందుకంటే రిబ్కా అందగత్తె కాబట్టి అక్కడి మనుషులు ఆమె కోసం అతన్ని చంపుతారేమో అని అనుకున్నాడు. అతడు చాలా రోజులు అక్కడ గడిపాడు. తర్వాత ఒకరోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి చూస్తుండే. సరిగ్గా అదే సమయంలో ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరస సల్లాపాలు ఆడటం అతనికి కనిపించింది. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, చూడు, ఆమె ఖచ్చితంగా నీ భార్యే. ఆమె నా చెల్లి అని ఎందుకు చెప్పావు అని అడిగాడు. దానికి ఇస్సాకు, ఆమెను పొందటం కోసం ఎవరైనా నన్ను చంపుతారేమోనని అనుకున్నాను అన్నాడు. అందుకు అబీమెలెకు, నువ్వు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ ప్రజల్లో ఎవడైనా భయం లేకుండా తేలిగ్గా ఆమెతో శారీరక సంబంధం పెట్టుకునేవాడే కదా, మాకు ఆ పాతకం చుట్టుకునేదే కదా అన్నాడు. కాబట్టి అబీమెలెకు తన ప్రజలందరికీ, ఈ వ్యక్తిని గాని ఇతని భార్యను గాని ముట్టుకునేవాడు ఖచ్చితంగా మరణశిక్ష పొందుతాడు అంటూ ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఇస్సాకు ఆ దేశంలో నివసించి వ్యవసాయం చేశాడు. ఆ సంవత్సరం యెహోవా ఆశీర్వదించటం వల్ల 100 అంతలు అధిక పంటను కోయగలిగాడు. కాబట్టి ఇస్సాకు ఆస్తిపరుడు అయ్యాడు. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ చాలా గొప్పవాడయ్యాడు. అతనికి అనేక గొర్రెలు, పశువులు సమకూడాయి. అనేక మంది దాసులు అతనికి ఉన్నారు. అతని సంపద చూసి ఫిలిష్తీయులు అతనిపై అసూయపడ్డారు. అతని తండ్రి అయిన అబ్రహాము రోజుల్లో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మట్టి వేసి పూడ్చివేశారు. అప్పుడు అబీమెలెకు ఇస్సాకుతో, నువ్వు మాకంటే బలవంతుడివి కాబట్టి ఈ ప్రాంతం విడిచి మాకు దూరంగా వెళ్ళిపో అన్నాడు. కాబట్టి ఇస్సాకు అక్కడి నుండి తరలి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాడు. అక్కడ ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము ఆ రోజుల్లో తవ్వించిన నీళ్ల బావులను తిరిగి తవ్వించాడు. ఎందుకంటే అబ్రహాము మరణం తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. అబ్రహాము పెట్టిన పేర్లనే ఇస్సాకు వాటికి పెట్టాడు. ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వినప్పుడు ఊటలు గల నీళ్ల బావి లభ్యమైంది. అప్పుడు గెరారులోని పశువుల కాపరులు ఇస్సాకు కాపరులతో, ఈ నీళ్లు మావే అంటూ పోట్లాడారు. ఈ విధంగా వాళ్ళు తనతో పోట్లాడారు కనుక ఇస్సాకు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టాడు. తరువాత వాళ్ళు మరో బావి తవ్వారు. దానికోసం కూడా అక్కడ వాళ్ళు పోట్లాడారు. కాబట్టి ఇస్సాకు దానికి సీత్నా అనే పేరు పెట్టాడు. అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయి మరో బావి తవ్వించాడు. దానికోసం ఎలాంటి గొడవ జరగలేదు. కాబట్టి ఇస్సాకు
యెహోవా మనకు ఒక తావు అనుగ్రహించాడు కాబట్టి ఇక ఈ దేశంలో మనం అభివృద్ధి చెందుతాం అంటూ ఆ స్థలానికి రహోబోతు అనే పేరు పెట్టాడు. అప్పుడు అక్కడ నుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్ళాడు. ఆ రాత్రే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి. నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి భయపడవద్దు. నీ దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని అత్యధికం చేస్తాను. ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ యెహోవా పేరు మీద ప్రార్థన చేసి అక్కడే తన గుడారం వేసుకున్నాడు. ఇస్సాకు దాసులు అక్కడ ఒక బావి తవ్వారు. ఆ సమయంలో గెరారు నుండి అబీమెలెకు తన స్నేహితుడైన అహూజతును తన సైన్యాధిపతి అయిన ఫీకోలును వెంటబెట్టుకొని ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. వారితో ఇస్సాకు, మీరు నా మీద కక్ష కట్టి మీ దగ్గర నుండి పంపివేశారు. ఇప్పుడు దేనికోసం నా దగ్గరికి వచ్చారు అని వారిని అడిగారు. అప్పుడు వారు ఇలా జవాబిచ్చారు, యెహోవా ఖచ్చితంగా నీకు తోడుగా ఉండటం మేము స్పష్టంగా చూశాం. కాబట్టి మన మధ్య ఒక నిబంధన ఉండాలని, అంటే నీకు మాకు మధ్య నిబంధన ఉండాలని కోరుతున్నాం. మేము నీకు ఎలాంటి హాని చేయలేదు, నీకు ఎలాంటి అపకారం చేయకుండా నిన్ను గౌరవంగా మా మధ్య నుండి పంపించాం. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా మాకు ఎలాంటి అపకారం చేయకుండా నీతో ఒక శాంతి ఒప్పందం చేసుకోవాలని అనుకున్నాం. నువ్వు నిజంగానే యెహోవా ఆశీర్వాదం పొందావు. కాబట్టి ఇస్సాకు వాళ్లకు విందు చేశాడు. వాళ్ళు చక్కగా తిని తాగారు. పెందలకాడనే వాళ్ళు లేచి ఒకరితో మరొకరు నిబంధన చేసుకున్నారు. తర్వాత ఇస్సాకు వాళ్ళను శాంతియుతంగా సాగనంపాడు. అదే రోజు ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన ఒక బావిని గూర్చి అతనికి తెలియజేశారు. తాము తవ్విన బావిలో నీళ్లు పడ్డాయని చెప్పారు. ఆ బావికి ఇస్సాకు షీబా అనే పేరు పెట్టాడు. కాబట్టి ఇప్పటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబాయే. ఏశావు 40 సంవత్సరాల వయసులో హిత్తీయుడైన బేయేరీ కూతురు యహూదితును, హిత్తీయుడైన ఏలోను కూతురు బాసెమతును పెళ్లి చేసుకున్నాడు. వీరు ఇస్సాకు, రెబ్కాలకు ఎంతో మనోవేదన కలిగించారు.